2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో భారీ మెజారిటీతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచకాలు చేసిన వైసీపీ నాయకుల భరతం పట్టాలని అనుకున్నారు కూటమి కార్యకర్తలు. కానీ అధికారం కోల్పోయి 10 నెలలు గడిచినా ఇంకా వైసీపీ నాయకుల దందా కొనసాగుతోంది. కూటమి ఎమ్మెల్యేలు కూడా వాళ్లనే సపోర్ట్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు సిక్కోలు తమ్ముళ్ళు. ఇంతకీ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకుల్ని వెనకుండి నడిపిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు ఎవరు? క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో కొన్ని రోజుల్లోనే కొత్త ట్రెండ్ మొదలవుతుందనుకున్నారు. వైసీపీ నేతలు గడప దాటే పరిస్థితి కూడా లేదనుకున్నారు. కానీ సిక్కోల్లో సీన్ సితారయ్యేసరికి కూటమి పక్షాల కార్యకర్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్లో కూటమి జెండాలే ఎగిరాయి. పాలకొండలో జనసేన, ఎచ్చర్ల నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంటే మిగతా 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. జిల్లా రాజకీయ చరిత్రలో 10కి 10 స్థానాల్ని కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేసింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తమకు అన్యాయం చేసిన వారిని విడిచిపెట్టేది లేదనుకున్నారు. కానీ సిక్కోలులో కథ అడ్డం తిరిగిందని టీడీపీ శ్రేణులు మదన పడుతున్నాయంట. అధికారం మారిన సిక్కోలులో ఇప్పటికీ కొందరు వైసీపీ నేతల మాటే చెల్లుబాటవుతోందంట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు. ఇక్కడి మున్సిపాలిటీని చూసుకుంటే వైసీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా, ఏ నిర్మాణానికైనా ఆమె అనుమతి తప్పనిసరనే పరిస్థితి వచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ హవానే కొనసాగుతోంది. ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నారని, ఈ మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ని తప్పించడంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు ఒక్కటవడం వెనక కూడా అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో భాగమేనని చెవులు కొరుక్కుంటున్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ అక్రమాలను ఎండగట్టాలనుకున్న తమ్ముళ్ళు జరుగుతున్న పరిణామాలతో తెల్లమొహాలేస్తున్నారు. సిక్కోలు జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి పలాసకో ప్రత్యేక గుర్తింపుంది. ఇక్కడ మాజీ మంత్రి అప్పలరాజు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య రాజకీయ వైరం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న బల్ల గిరిబాబు మాజీ మంత్రి సీదిరికి నమ్మిన బంటు. ఇప్పుడు ఆయనే మాజీ మంత్రిని విడిచిపెట్టి టీడీపీ ఎమ్మెల్యే కార్యక్రమాల్లో పాల్గొంటూ తన పనులు వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నాడని పలాస తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. వైసీపీ హయాంలో మున్సిపాలిటీలో నా మాటే శాసనం అంటూ పెత్తనం చేసిన గిరిబాబు పార్టీ అధికారం కోల్పోయినా పదవిలో కొనసాగడం, ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరవ్వడం చూసి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన మాటే చెల్లుబాటవుతోందని చెవులు కొరుక్కుంటున్నారంట అంతా. ఇచ్చాపురం, పలాసనే కాదు, జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతలు తమ హవా కొనసాగిస్తున్నారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సిక్కోలులో క్లీన్ స్వీప్ చేశామని ఆనందం లేకుండా పోయిందని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర సీనియర్ నాయకుల దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లినా రాజకీయాల్లో ఇలాంటి సర్దుబాట్లు సర్వసాధారణమని సర్ది చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను మచ్చిక చేసుకొని పొలిటికల్ బ్రోకరిజం చేస్తున్న నాయకుల పనే బాగుందని తమ్ముళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మెల్యేలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తే జెండా పట్టిన కార్యకర్తలు పార్టీకి దూరమవుతారని వార్నింగ్ ఇస్తోంది సిక్కోలు టీడీపీ కేడర్.